నరేంద్ర మోదీ గారు ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నామని చెప్పి జాతిని ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశారు. ఆ చట్టము ఈ రోజు కేబినెట్ లో డిస్కషన్ చేసి పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టబోతున్నాం. కఠినమైనటువంటి శిక్షలు అమలయ్యే విధంగా ఇంకెవరైనా భవిష్యత్తులో పేపర్ లీకేజ్ గనక చేస్తే అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, ఎవరు ఎలాంటి పేపర్ లీకేజ్ చేసినా వాళ్ళని ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చేసి మొత్తం అంటే ఒక ఉగ్రవాద చట్టం ఏదైతే ఉందో ఆ విధంగా ఉపా చట్టం లాగా దీని గురించి కూడా ఒక పెద్ద చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలోకి తీసుకొచ్చి వీళ్ళు నిరూపితమైతే, వాడు లీకేజ్ చేసేటని నిరూపితమైతే ఇంకా వాడు భవిష్యత్తులో బయటికి రాకుండా కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నాం. మేము లక్షల మంది విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరం పూర్తిగా వృధా కాకుండా వెంటనే తక్షణ చర్యలు చేపట్టి మళ్ళీ పరీక్షని నిర్వహించగలిగాము. అలాగే మీకు మాటిస్తున్నాను నేను, ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా కూడా మేము చేస్తున్నామని చెప్పి ఆయన पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था. అలాగే దీనికి ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా నియమించారు. అలాగే దానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థతో కూడా మాట్లాడుతున్నారు. ఈ చట్టాలు ఏ విధంగా అమలు చేయాలి, ఈ చట్టాన్ని ఏ విధంగా తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. క్యాబినెట్తో ఈరోజు మాట్లాడిన తర్వాత, అదే సీజేపీ నాయకులతో మాట్లాడిన తర్వాత క్యాబినెట్లో కూడా దీని గురించి డిస్కషన్ చేసి తర్వాత పార్లమెంట్లోకి తీసుకొచ్చి ఈ సెషన్లోనే దీన్ని ఓకే చేసే విధంగా ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.